జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని నిఖిల్ భరత్ స్కూల్లో చదువుతున్న 5 విద్యార్థులు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. అయితే హనుమాన్ మాల వేసుకుని స్కూల్కి రావడం పాఠాలు నిబంధనలకు విరుద్ధమని 21 రోజుల పాటు స్కూల్కి రాకూడదని యాజమాన్యం విద్యార్థులకు తెలిపింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమాన్ దీక్షాపరులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. హనుమాన్ మాల వేసుకుంటే విద్యార్థులకు చదువు చెప్పరా, ఇది ఎక్కడి నిబంధన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను స్కూల్కు రానివ్వకుండా నిబంధనలు పెట్టడం సరైనది కాదని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొందరు ఆందోళనకారులు స్కూల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. నిఖిల్ భరత్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. నేను స్కూల్కి వస్తే మాల వేసుకొని స్కూల్కి వస్తే లీవ్ లెటర్లు రాపించు. ప్రేయర్ అయిపోయినాక ఆడ నిలబెట్టి లీవ్ లెటర్లు రాపించు. రాపించి మాల అయిపోయేదాకా స్కూల్కి రాకద్దాను. లీవ్ లెటర్ మాల అయిపోయేదాకా స్కూల్కి రాకద్దాను. 21 days రాకొచ్చినాక మళ్ళీ ఏమన్నారు, ఆన్నే భజన చేసుకోవాలి, గుళ్ళనే భజన చేసుకోవాలి, స్కూల్కి అస్సలే రాకుండా అత్తే మాలలు తీసేసుకొని రాలి అని అన్నారు. నిఖిల్ భరత్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. నేను స్కూల్కి వస్తే మాల వేసుకొని స్కూల్కి వస్తే లీవ్ లెటర్లు రాపించు. ప్రేయర్ అయిపోయినాక ఆడ నిలబెట్టి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజిం ఫోన్ ద్వారా అందిస్తారు. అజిం. గంగోత్రి, జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో హనుమాన్ దీక్షపై వివాదం చెలరేగుతుంది. హనుమాన్ మాల వేసుకున్న విద్యార్థులను పాఠశాలకు అనుమతించలేదని స్కూల్ యాజమాన్యం చెప్పడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మెట్పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్లో చదువుతున్న 5 విద్యార్థులు హనుమాన్ దీక్ష తీసుకొని మాల ధరించారు. అయితే పాఠశాల నిబంధనల ప్రకారం హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులు స్కూల్ కు రావడానికి అనుమతించలేదని యాజమాన్యం తెలిపినట్టు సమాచారం ఉంది. అంతేకాకుండా 21 రోజుల పాటు పాఠశాలకు రావద్దని కూడా విద్యార్థులకు చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హనుమాన్ దీక్ష పరులు పెద్ద సంఖ్యలో స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హనుమాన్ మాల వేసుకుంటే చదువు చెప్పరా, ఇది ఎక్కడి నిబంధన అంటూ స్కూల్ యాజమాన్యంపై మండిపడుతున్న పరిస్థితి. ఈ ఆందోళన సమయంలో కొంతమంది స్కూల్లోని ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తేలాల్సింది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ అజిం.